వినిపించాయి. అలా ఆ ఇల్లు కూలిపోవడంతో తను కింద ఉన్న సొరంగంలో పడిపోయింది. వెంటనే తనకి "నన్ను ఇక్కడే వదిలిపెట్టు" అనే భయంకరమైన శబ్దం వినిపించింది. అక్కడ ఒక మానవ ఆకారంలో ఉన్న కన్నులేని తెల్లటి మృతదేహం మట్టిలోంచి బయటకు వస్తోంది. అప్పుడే తనకి అర్థమైంది ఆ స్వరంగం ఒక అంతం లేని నరకం అని. వెంటనే ఆ స్వరంగం ఒక గుహలా మారిపోయింది. అక్కడ వందలాది మంది కళ్ళు లేకుండా దేహాలతో గోడలకు ఆనుకుని నిల్చున్నారు. వారిలో లిడియా కూడా ఉంది. లిడియాని చూసి క్రిస్టీ ఏడుస్తుంది. అప్పుడే మనకి అర్థమవుతుంది లిడియా, క్రిస్టీ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. లిడియా 3 నెలల ముందు ఇక్కడికి ఒంటరిగా వచ్చి ఊరిలోకి ఎంటర్ కాకముందే వాళ్ళ అక్క క్రిస్టీకి మెయిల్ చేసింది. లొకేషన్ షేర్ చేసి ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది, నువ్వు కూడా రా క్రిస్టీ అని మెయిల్ చేసి ఉంటుంది. ఇక అప్పటి నుంచి తన నుంచి మెయిల్స్ ఉండవు, కాల్స్ ఉండవు. అందుకే వాళ్ళ అక్క క్రిస్టీ తన లాస్ట్ మొబైల్ సిగ్నల్స్ ట్యాప్ చేసి ఇక్కడకు వచ్చుంటుంది. ఇప్పుడు కథలోకి వస్తే వాళ్ళు నా కళ్ళు